कोई इतना तेरे भगवान की हरकत नहीं कर सकता, यहाँ तक के परिवार अपना पर नहीं मार सकता। अगर ये कहा तो ही కూడా ఎలక్షన్లప్పుడు నరేంద్ర మోడీకి వెంకయ్య మన చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేశాడు. తర్వాత ఎప్పుడైనా సరే ప్రజల తరఫున నేను ప్రశ్నించడానికి పార్టీ పెడతానన్నాడు. ఆలస్యంగానైనా సరే వాళ్ళు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ ఏ ప్రశ్నలు అయితే లేవనెత్తాడో వాటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత వాళ్ళ కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ టీడీపీలకు ఉంది. ఆయనకు సమాధానం చెప్పలేము చేతగాక ఆయన పైన ఎదురుదాడికి దిగుతాను. నాకు అర్థమే కాల, మీ ఎదురుదాడి ఏంటో అర్థం కాలే. ఆయన ఏమన్నాడు, 2 పాచిపోయిన లడ్లు ఇచ్చాడు అన్నారు. అవి పాచిపోయిన కాదు, బాగున్నాయని నిరూపించండి. మరి మీరు అవి చెప్పలేక ప్రజలను ఒప్పించలేక మీకు చేతగాక ఎదురుదాడి చేస్తూ ఉన్నారు. స్పష్టంగా నేను కూడా చెప్పగలను. ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో ఉన్న పార్లమెంటు సభ్యులు, వారు లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు అందరూ ఎవరు వీళ్ళు ప్రజాసేవకుల, వీళ్ళు ఎన్నడన్నా సాధారణ ప్రజలతో కలిసిమెలిసి ఉన్న వాళ్ళ, పోరాటాల్లో పాల్గొన్న వాళ్ళ, డబ్బున్న కోటీశ్వర్లు, కాంట్రాక్టర్లు, కార్పొరేట్ కంపెనీల యజమానులు, కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలిచి వాళ్ళ ఎంపీలుగా ఉండి మీరేం చేస్తూ ఉన్నారు? మీరు తానతందాన కొట్టేకపోయారు ఢిల్లీకి. నరేంద్ర మోడీ పొగుడుతా నరేంద్ర మోడీ జిందాబాద్ కొట్టేకాడున్నారా? అదే మాట మేము పవన్ కళ్యాణ్ కూడా అన్నారు. ఖచ్చితంగా మళ్ళీ కూడా చెప్తాను, మీరు డబ్బు పెట్టి ఎన్నికల్లో పాల్గొంటూ ఉన్నారు, డబ్బుతో ఓట్లు కొంటా ఉన్నారు, డబ్బుతో అధికారంలోకి వస్తూ ఉన్నారు, అధికారంలోకి వచ్చాక మళ్ళీ డబ్బు సంపాదించుకోవడంలో మునిగి తేలుతూ ఉన్నారు తప్ప రాష్ట్ర ప్రజల కోసం త్యాగాలు చేసే పద్ధతులు మీరున్నారా? మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మేము ఎంపీలుగా కొనసాగము, మేమందరం కూడా పార్టీలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్ ఎంపీలందరూ కూడా ఇదే పార్లమెంట్లో ఏదైతే ప్రైమ్ మినిస్టర్ చెప్పాడో దాన్ని అమలు చేయాలని ఎందుకు అడగలేదు? మనమే కాదు, 13 రాజకీయ పార్టీలు పార్లమెంట్లో సపోర్ట్ చేసాయి. 13 రాజకీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు కూడా ఉన్నాయి, అందులో జాతీయ పార్టీలు ఉన్నాయి. వాళ్ళతో కలిసి ఎందుకు మీరు ప్రైమ్ మినిస్టర్ నిలదీయాలే? చంద్రబాబు నాయుడు ఎందుకు అది నిలదీయాలే? ఆ మాట అడిగితే మీకు దోషం ఉంది, మీరు ఎదురుదాడి అడుగుతూ ఉన్నారు. కాబట్టి ఏమంటే ఇది ఖచ్చితంగా తేలాల్సిన అంశము. మీ మోసకారితనంతో, మాయమాటలతో, తప్పుడు విధానాలతో ప్రజల్ని అన్యాయం చేస్తూ ఉన్నారు, రాష్ట్రానికి అన్యాయం చేస్తూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతూ ఉన్నా, 2,20,000 కోట్లు ఇస్తాననే వెంకయ్య నాయుడిని 16,000 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్ అంటే, లోటు బడ్జెట్ ఇంతవరకు ఎందుకు ఇవ్వాలా? మీరు ఇచ్చింది ఎంత? 4,000 కోట్లు. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే 3,979 కోట్లు ఇచ్చారు మీరు. మరి లోటు బడ్జెట్ కూడా మీరు ఇవ్వలేని వాళ్ళు 2 సంవత్సరాల 3 నెలలు గడిచిన మీరు ప్రత్యేక ప్యాకేజ్ కింద లక్షల కోట్లు ఇస్తామంటే ఎవడన్నా నమ్ముతాడా? తర్వాత ఈ పొద్దు కూడా వెంకయ్యనాయుడు గారు చెప్తారు, గిరిజన యూనివర్సిటీ అంట. మీరు ఎంత ఇచ్చారా? అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీ అన్నారు, పెట్టారా? గిరిజన యూనివర్సిటీ 1 కోటి 2 కోట్లు ఇస్తే యూనివర్సిటీ వస్తుందా? ఎయిమ్స్ అన్నారు, ఎయిమ్స్ నిధులు ఇచ్చారా? ఒక్కదానికి ఏమైనా సమగ్రంగా నిధులు ఇచ్చారా? రాయలసీమ ఉత్తరాంధ్ర ప్యాకేజ్ కింద మీరు ఇచ్చింది ఎంత? జిల్లాకు 50 కోట్లు ఇస్తారా సంవత్సరానికి? కానీ పార్లమెంట్లో ఆడో చెప్పిందేమి? బుందేల్ఖండ్ తరహాలో రాయలసీమ 4 జిల్లాలకు, ఉత్తరాంధ్ర 3 జిల్లాలకు ఇస్తామన్నారు. కానీ మీరు ఇచ్చిందేమి? 50 కోట్లు ముష్టి పడేస్తారా? ముష్టి. మీరు కూడా విజయవాడ పోతే చూడండి, ఆ ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుండి చంద్రబాబు నాయుడు ఇంటికి పోయే రోడ్డు, ఆయన ఇంటి దగ్గరికి రోడ్డు వేయడానికి 70 కోట్లు ఖర్చు పెట్టారు. ఆయన ఇంటి దగ్గరికే, రోడ్లో నుంచి ఆయన ఇంటి దగ్గరికి రోడ్డు ఖర్చు 70 కోట్లు. అదే ఒక జిల్లా అభివృద్ధి కావాలంటే 50 కోట్లు. అంటే ముష్టి పడేస్తారా? 40 కోట్ల జనాభా ఉండే జిల్లాలో 50 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి ఆ జిల్లా అభివృద్ధి చేయమంటే అవుతుంది? కాబట్టి అంటే మీరు చాలా ఉన్నాయి. మేము మాత్రం ప్రజలు మిమ్మల్ని ఎండగడతాం, మళ్ళీ ప్రశ్నిస్తాం, మళ్ళీ ఇది చేస్తాం. మేము కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా మేము కన్విన్స్ చేశామని మీరు అంటున్నారు కదా. రాష్ట్రంలో ప్రజలు ప్రత్యేక హోదా కావాలంటున్నారా, లేక ప్రత్యేక ప్యాకేజీతో సరిపెట్టాలంటా ఉన్నారా? దీనిపైన కూడా ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తాం. అన్ని టౌన్స్లోనూ, అన్ని నగరాల్లోనూ మేము ప్రజా బ్యాలెట్ కూడా పెడతాం. ప్రజా బ్యాలెట్లో ప్రజాభిప్రాయాన్ని కూడా మేము పరిగణలోకి తీసుకొని దాన్ని కూడా మేము చెప్తాం.